లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. అమ్మాయి గారు సిగ్గుపడకుండా చూసుకోండి. అయ్యా రండి బాబు, రండి రండి, దయచేయండి. లోపల రండి. నమస్కారం. రండి బాబు, కూర్చోండి. అమ్మాయి ఏమండి నీకున్నది ఒకే రేషన్ కార్డు కదా, ఇద్దరికి సరిపోతుందా? మీరు ఉండండి. అమ్మా అబ్బాయిని చూడమ్మా. నాకు సిగ్గేస్తుంది. వద్దమ్మా, వద్దు, సిగ్గుపడద్దమ్మా. అబ్బా అదేమిటండి, ఆడపిల్లకి సిగ్గే సింగాను కదా, పన్నివ్వండి. అది మిగతా ఆడపిల్లల విషయంలో, మా అమ్మాయికి కాదు. పాప నీ పేరేంటి? శోభన. అయ్యో, నాకు శోభనం అని అనిపిస్తుంది ఏంటి? నాన్న నాకు సిగ్గేస్తుంది. వద్దు, ఆనందపడు, ఆశ్చర్యపడు, కావాలంటే పెళ్లి కొడుకు ఒళ్ళో పడు, అంతేకాని సిగ్గు మాత్రం పడకమ్మా. లేచి లోపలికి వెళ్ళమ్మా. అయ్యో ఆగండి, నచ్చానో లేదో నా ముఖం చూసి చెప్పమనండి. వద్దండి, అమ్మాయి సిగ్గుపడిపోతుందండి. పర్లేదమ్మా, బాగా చూసే చెప్పు. అయ్యయ్యో, పెళ్లి కొడుక్కి డ్రాయర్ లేదు. నాన్న నాకు సిగ్గేస్తుంది. నాకు పెళ్ళొద్దు, ఏం పెళ్లి చేసుకో. నీకు ఎంతకైనా బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను రా. అసలు నాకు జీవితం పెళ్లి చూస్తేనే నేలల్లో విదేశీయుల కోసం చేపలు వేస్తారా? దానికి మా పొలాలు మీకు అమ్మాలా ఏంట్రా? ఊరికేస్తున్నారా? కావాలంటే రెట్టింపు ధరిస్తాం, వేరే ఊళ్ళో కొనుక్కోండి, వేరే కొనుక్కోండి. ఒకప్పుడు ఈ పొలాలన్నీ మా బాబురా, దానిలో మట్టి పిసుకునే ఎదవలు మీరు. మీ బాబే మాకు తేరగా ఇవ్వలేదు, ఆయన ప్యాకాడికి డబ్బు తగలటం కోసం వాటిని మాకు అమ్మేశాడు. ఈ ఊరిని దత్తత గ్రామం చేస్తే మీరంతా సుఖపడతారు, నేను కష్టపడతామంటే మీరేంట్రా సత్యమూర్తి గారి దగ్గర అప్పులు తీసుకోవడం, ఆడేమో పొలాలు అమ్మేస్తారంట. ఏమిటిదంతా? దత్తత గ్రామం అంటే ఏందయ్య గారు? అదేరా, మన అప్పిగాని దత్తత ఇచ్చేశాక ఆ ఇంట్లో బానిసలా బతకలేదు, అట్టాగే గవర్నమెంట్ వాళ్ళు మనం దత్తత తీసేసుకుని మన ఇంటి పేరు మార్చేసేసి. నాన్న నోరు మూస్తావా? దత్తత గ్రామం అంటే రైతులకి ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తుంది కది పెద్దనా? అవునరా, మన ఊళ్ళో పెద్ద హాస్పిటల్ కడతారు, మన పిల్లలు చదువుకోవడానికి పెద్ద కాలేజీ కడతారు, అప్పులకి తీసుకోవడానికి బ్యాంకులు పెడతారు. ఓ, ఆగండి, ఎరుపులు మానేసి ఆడి దగ్గర అప్పులు తీసుకోవడం మానేయండి. నువ్వా? నిన్ను నువ్వు ఎక్కడికి వెళ్ళా, నేను వదలనా? ఆగా. టాటా. ఏయ్, ఏంటిది? నా కార్లో కూర్చున్నారు. ఓ, ఇది నీదా? మా కారు అనుకున్నాం. అరే, మన కారు ఎక్కడుందిరా? షోరూమ్ లో ఉందిరా, ఇంకా కొనలేదు కదా. కొందాం అనుకుంటున్నాం, అందాక నీ కార్లో వస్తాం. ఏయ్, మర్యాదగా దిగుతారా? మర్యాదగా ఇటు తిరుగుతావా? పొడి చేసి వెళ్తాం. ఎవరు మీరు? ఏంటిది? ఏం లేదు, మీ అమ్మ మాకు జర్కిచ్చిందిగా, ఇప్పుడు మేమిస్తున్నాం. మర్యాదగా పోనీ. దొరికిపోయావుగా, ఇప్పుడు చూపించు నీ ముగ్గు. ఏంటి కొత్త ముగ్గేస్తున్నావు? కత్తి కత్తి, వాళ్ళ దగ్గర కత్తి కత్తి. వాళ్ళ దగ్గర కత్తి ఉంటే నేను గేటగించుకోవాలా? పక్కన బాడీ గార్డులు పెట్టుకుంటే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా? ముగ్గాడిని చేస్తాను. ఓయ్, మా వాళ్ళ సంగతి నీకు తెలియదు అనుకుంటాను. ఇటు చూడు, వీడితో పెట్టుకుంటే బే ఆఫ్ బెంగాల్లో తేలుతుంది నీ బాడీ. ఏడిచాడు, ఉమ్మి తొట్లో బీడీలు ఎరిగిన మొహం వీడును. వాణ్ణి కొడితే కొట్టావు, వీళ్లతో మాత్రం పెట్టుకోకు.
ఇదిగో ఇలాంటి ఎదవ బాడీ గార్డ్ని ఇంకెప్పుడు పెట్టుకోకు. వాడు నా బాడీ గార్డులు కాదు, జాకెట్ గార్డులు కాదయ్యా బాబు. నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీ గాళ్ళు. అరే ఏమిటి రక్తం? పర్వాలేదు, చిన్న గాయం. పర్వాలేదేంటి అంత రక్తం వస్తుంటే? ఇంటికెళ్ళి మందేసుకుంటాగా. ఇంటికెళ్ళేదాకా అలాగే ఉంటే నీరసం వచ్చి పడిపోతావు.
అయ్యగారు ఇంట్లో లేరమ్మా, మీరు వస్తే డబ్బు ఇమ్మన్నారు. బండాపు ఇక్కడ కూర్చున్నావేంటి పార్వతమ్మా? అబ్బాయి గారిని చూసిపోదామని. అబ్బాయి పొలానికి వెళ్ళాడు, లోపలికి వెళ్తావురా? వద్దమ్మగారు, నేను వచ్చి చాలాసేపు అయింది. ఇదిగో సున్నుండలా. చిన్నయ్య, అమ్మగారు, ఇవిని మన బండిలో దింపేసిరా. వద్దమ్మగారు, నేనే వెళ్తాను. పర్వాలేదు, కూర్చో. అమ్మా ఏమ్మా చూసి ఎక్కచ్చుగా. చూస్తూనే ఎక్కాను బాబు. ఎవరు తినేవాడా? కుండలు అమ్ముకునేది. నువ్వురా. దయచేసి నేను చెప్పేది విను. నీకు చేసిన అన్యాయానికి అనుక్షణం కుమిలిపోతున్నాను. అందుకే నిన్ను అబ్బాయిని నాతో తీసుకువెళ్ళి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆనాడు నిండు గర్భవతిగా ఉన్న నన్ను నడి రోడ్డు మీద వదిలేసి ఆస్తి కోసం ఓ కోటీశ్వరుడు కూతుర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఆవిడికి బిడ్డలు పుట్టకపోయేసరికి ఇప్పుడు నా బిడ్డ కావాల్సి వచ్చాడా? మీరెన్నిసార్లు నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా కోసం కాదు, మీ వంశానికి ఒక వారసుడు కోసం, మీ ఆస్తి దాయాదుల పాలు కాకుండా కాపాడడం కోసం. అవునా? చేసుకున్న పాపానికి కట్టుకున్న దాన్ని కూడా పోగొట్టుకున్నాను. కనీసం మన బిడ్డ అయినా. మన బిడ్డ కాదు, నా బిడ్డ. ఒక దేవుళ్ళ లాంటి మనిషి కొడుగ్గా దర్జాగా బతుకుతున్నాడు. అదే ఎక్కడో చెప్పు. నా ప్రాణం పోయినా సరే చెప్పను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ జన్మలో మీ ముఖం నాకు చూపించకండి. నువ్వేం చెప్పినా చేస్తాను, నువ్వేమడిగినా ఇస్తాను. కానీ నీ బిడ్డను తిరిగి ఇచ్చేయమని మాత్రం అడగొద్దమ్మా. అసలు నేను బతుకుతున్నదే వాడి కోసం. వాడు నా ప్రాణం. నేను కన్న తండ్రి కాదని తెలిస్తే వాడు కూడా. ఆసుపత్రిలో నర్సు కంటే నన్ను బాగా చూసుకుంటున్నారు ఆవిడ. ఆవిడకివ్వండి. నాకెందుకండి? ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి. గర్భవతిగా ఉన్నప్పుడు కామెర్లు రాకూడదు. డాక్టర్మా, మగబిడ్డ ఆడబిడ్డ ఏ బిడ్డ పనికొస్తుందని అన్ని ముందే తెచ్చేసాను. ఏ బిడ్డ? చిన్న ప్రాణమే కాదు, పెద్ద ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాను. మా ఆవిడ పక్క మంచంలో ఉన్న పార్వతమ్మ మగబిడ్డను ప్రశ్నించిందండి. ఏమిటమ్మా ఇది? ఏమిటి పిచ్చి పని? దీనికోసమేనా బిడ్డ ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకుని కాబట్టే? దగాపడ్డ ఆడదాన్ని, ఆ పసి బిడ్డను చంపే హక్కు నాకు లేదని ఇన్నాళ్ళు బ్రతికాను. రేపు సమాజం వీడి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేను. అందుకని ఇప్పుడే అనాథం చేసి పెడతావా? నువ్వు అనాథగా మిగిల్చిపోవాలనుకుంటున్నా ఈ బిడ్డ నాకిస్తే నేనే తల్లి తండ్రి అయి పెంచుకుంటాను. వీడు నా బిడ్డ కాదన్న రహస్యం ఈ ప్రపంచానికే కాదు, వీడికి కూడా తెలియనివ్వకుండా పెంచుకుంటాను. వాడు నా కన్న బిడ్డ, ఎంత డబ్బైనా ఇస్తాను. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డనేవును, నా బిడ్డనేవును. ఆ రోజు ఆవిడ దగ్గర తీసుకున్న డబ్బుకి ఈ రోజు వరకు వడ్డీ కట్టి ఆవిడకి ఇచ్చినట్టయితే ఆ బిడ్డను కన్నతల్లి లక్ష్మణ్ చూడడం న్యాయం అనిపిస్తుంది. అదేలా? ఆ రోజు నీ బిడ్డకు పాలు కూడా పట్టించలేని పరిస్థితుల్లో నీ బిడ్డ నువ్వు దత్తత ఇచ్చావు. దాని నిమిత్తం పంచాయతీలో డబ్బు కూడా తీసుకున్నావు నువ్వు. అప్పటి తీర్పు ఇప్పుడు మార్చమంటే ఎలా కుదురుద్ది? కుదరదు. మార్చాల్సిందే. ఎప్పటికైనా బిడ్డ మీద కన్నతల్లికుండే హక్కు ఇంకెవరికీ లేదు. పెంచిన వాళ్ళు ఎంత మమకారం చూపించినా, బిడ్డని డబ్బు మీద నడిపించినా
కన్నవాళ్ళు మాత్రం కాలేరు. ఈ తీర్పు ఆ దేవుడిచ్చింది. మీ తీర్పును మార్చుకోకపోతే ఇది పంచాయతీయే కాదు. వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు. పంచాయతీలో ఏదో గొడవ జరిగిందంట. ఓ అదే. ఏనానా, నేను పంచాయతీలో నీకు వ్యతిరేకంగా మాట్లాడానని నువ్వు అన్నం తినకుండా కూర్చున్నావా? ఏరా, రేపు ఎవరితైనా ఆడది నీ కన్నతలని వస్తే నువ్వు కూడా నన్ను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఏమో, వెళ్ళిపోతానేమో. అయ్యో నాన్న, అసలు విషయం నీకు చెప్పలేదు కదా. లక్ష్మమ్మకి ఇక పిల్లలు పుట్టరట. అర్ధాంతరంగా వచ్చిన ఆస్తిని అడ్డం పెట్టుకుని ఆమె భర్తకి ఇంకో పెళ్లి చేయాలని ఆమె అత్త ప్రయత్నిస్తోందట. 10 మంది ముందు చెప్పలేక నాతో చెప్పి ఏడ్చింది నాన్న. అందుకే నీకు ఎదురు మాట్లాడాను. లేకపోతే నువ్వు నా కన్న తండ్రి కాకపోవడం ఏంటి, నేను నిన్ను విడిచిపెట్టిపోవడం ఏంటి? లే ఆనందిద్దాం. ఏమండి, ఇంట్లో కుక్కలుగానే ఉన్నాయా? ఏమండి, ఎవడో కుక్కల్ని పట్టుకునేవాడు వచ్చాడు. వచ్చి చూడండి. ఆయన కుక్కలు పట్టుకునేవాడు కాదు, మా కాలేజీ ప్రిన్సిపాల్. రండి ప్రిన్సిపాల్ గారు. నమస్కారం సార్. ఏమిటి ఇంత దూరం వచ్చారు? మీ వాడు మా కాలేజీలో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాడు, అందుకని ఈ కప్ అండ్ సాసర్ ప్రెజెంట్ చేద్దామని వచ్చాను. మరి ఇంత చిన్న కప్ప? ఏమండి, అలా తీసి పారేకండి. కప్పు చిన్నదైనా కాపీ ఎక్కువ పడద్దే. ఇది కాఫీ కప్ప. దానికి కూడా పనుకోద్ది. ప్రిన్సిపాల్, షీట్స్ ని కప్పు శాస్త్రం అంటారనే. కూర్చోండి. ప్రిన్సిపాల్ గారు, మా వంశంలో చదువు రుచి మరి నోడు ఒకడేనండి. ఈడు ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవాలని నా ఆశ. అబ్బా, కాజాలు చేయటం నాకు ఇప్పుడే తెలిసింది. ఏమండి, ఇవి ఎలా చేస్తారో చెప్తే రేపటి నుంచి మా క్యాంటీన్ లో. ప్రిన్సిపాల్, ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్తున్నారు మీరు. అవును. ఏమండి, గొప్ప చదువులు చదవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. మీ వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలంటే ఒక హోండా మోటార్ సైకిల్ కొని ఇవ్వాలి. చదువుకి మోటార్కి సంబంధం ఏమిటండి? ఉందే, మోటార్ ఉంటే స్పీడ్ గా రొబ్బొచ్చు, టైంకి దోశలు వేయొచ్చా. ప్రిన్సిపాల్ అన్నయ్య, ఏంట్రా? అన్నయ్య నువ్వైనా నాతో చెప్పా? నేను చెప్తా కదా. అవును బాబాయ్, మోటార్ సైకిల్ ఉంటే తొందరగా కాలేజీకి వెళ్ళొచ్చు రావచ్చు, చదవడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది. ఒరే ప్రిన్సిపాల్, మేకసరికి వాడానికి మంచి డిమాండ్ ఉందండి. జాంగ్రీకి మైసూరు పాకి గిరాకీ లేదండి. అందుకే ఆ కాజాల చేయాలో తమరు చెప్తే. ప్రిన్సిపాల్ అమ్మ ఏంటమ్మా ఇది? నేనేం చెయ్యండి, రోలు చూడగానే వచ్చి కూర్చున్నాడు. అమ్మో, ఏంటంత వేడివేడిగా ఉన్నావు? ఏయ్, ఎవడ్రా ఎవడ్రా ఇక్కడ కల్తీ ఎరువుల మీ రైతులను మోసం చేసేది? ఆ? ఎవరు నువ్వు? ఎరువుల్లో కల్తీ ఏంటని అడగడానికి వచ్చాను. కల్తీనా? అదేం లేదు మేడం, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏదిలా, ఇది కల్తీ కదా? వరి చేనుకు ఆకు పురుగు పట్టిందని నీ దగ్గర 10 బస్తాలు ఎరువు కొని చల్లితే పురుగులు చావలేదు, కానీ మా మొక్కలు చచ్చిపోయాయి. చూడు, ఇది చూడు. సరే, ఆ ఎరువులన్నీ వెంటనే తిరిగిచ్చే. ముందు పోయిన పంటను తిరిగిచ్చేయి. నాన్ సెన్స్, నువ్వు మా దగ్గర కొన్నామనడానికి గ్యారంటీ ఉంది. గ్యారంటీయా? ఉమ్. ఏయ్, ఏయ్, ఇదిగో రసీదు చూడు. చెయ్, చెయ్. You bloody country beggar. నేను కంట్రీ బెకర్ అయితే నువ్వు సిటీ బెకర్వి. నోరు మూయ్. నువ్వే ముయ్యి. నోరు, ముక్కు, కన్ను, చెవు అన్నీ ముయ్యి. ఒరేయ్ అటెండర్, ఒరేయ్ అమ్మగారికి మంచి నీళ్ళ తెచ్చిపెట్టు. ఒరేయ్, you bloody get out this way. ఏమో, ఎందులోనన్నా ముగ్గు కలుపు కానీ తినే తిండిలో కలప మాకు. అన్నం దొరకకుండా చస్తా వస్తా. You bloody idiot. వాడి పేరేంటి? ముద్దు కృష్ణనా? ఇదిగో, ఇంకెప్పుడు వాడు నా కంటికి కనిపించకూడదు. వాడి ఏజెన్సీ ముందు క్యాన్సిల్ చేయి, అర్థమైందా? వాడు నా కంటికి కనిపించకూడదు. నమస్తే మేడం. ఏంటి టైప్ చేస్తున్నావు? అమ్మగారు మీ బర్త్డే పార్టీకి ఇన్విటేషన్స్ పంపించమన్నారు. ఇతను కూడా పిలవమంది అమ్మ. సరే. మొన్న గెటౌట్ అని ఈ రోజు కారు పంపించింది ఏంట్రా? అసలు ఆవిడ కూతురు ఎవరో కూడా నాకు తెలియదే. నాకు తెలియదయ్యా, మా మేడం ఎవ్వరు అర్థం చేసుకోలేదు. వెళ్ళు. హాయ్. 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 త్వరగా రారా. నువ్వు ఆవిడ కూతురువా? అవును, మీకు ఇన్విటేషన్ పంపింది నేనే. ప్లీజ్ కమ్. పర్వాలేదులేండి. వాడు నీ ఫ్రెండా? అబ్బే, నాకు ఫ్రెండ్ కాదండి. ఏదో గుమ్మం దగ్గర నిలబడితే పిలిచా అంతే. వస్తానండి. చిచ్చి, వాడు నా ఫ్రెండ్ ఏంటి? ఆర్ యు మిస్టర్ సింగ్? నో, ఐఎమ్ కోటి. అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాను. ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటున్నాను. మీరు సాయం చేయాలి. తప్పకుండా.
మీరు సింగరేనండి? ఇందాక నుంచి చూస్తున్నాను. మిస్టర్ సింగం అంటున్నావు. ఎవరా మాత్రం? వివరాలేవి తెలియవండి. సింగం ఒకటే తెలుసు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఈ రోజు ఇక్కడికి పార్టీ కూడా వస్తానన్నారు. సారీ, తెలీదమ్మా. హాయ్ ఐఎమ్ సింగం. ఎస్ ఐఎమ్ సింగం. ఆ మీరా? చిన్నప్పుడు అంత పొడుగ్గా ఉండేవారు, ఇప్పుడు ఇంత పొట్టైపోయారు. డైటింగ్. అవును, నన్నంత కరెక్ట్ గా ఎలా గుర్తుపట్టావు? అదంతేలేండి, తొలి పరిచయం 90 ఏళ్ళు ఉంటుంది. ఆయన ఎవరో తెలుసా? మిస్టర్ సింగం. మీరు? ఆయన సింగం అయితే నేను మిస్సెస్ సింగం. అమ్మో, అయ్యో. ఫ్రెండ్స్, మా బేబీ పుట్టినరోజున మీకు అందరికీ ఓ శుభార్త చెప్పాలనుకుంటున్నాను. మా పాప త్వరలోనే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతుంది. అబ్బాయి ఎవరో కాదు, మిస్టర్ కోటి. ఈ శుభ సందర్భంలో నా కాబోయే శ్రీమతికి ఒక చిన్న గిఫ్ట్. నువ్వే బాబు? అలాగండి. డైమండ్ రింగ్, బ్లూ జాకెట్. ఆంటీ, షాప్కి వెళ్ళి మార్చుకురానా? ఏ మాత్రం దానికి షాప్కి వెళ్ళాలా? దారం చుడితే సరిపోతుంది. తప్పుగా సరిగా ఉందేమో చూడు. పని చేసుకోండి. బాగా వంగి పని చేసుకోండి. ఆడు తమ్మయ్యగాడేనా? అవునండి. ఆడు నీరసం చొక్క అమ్మాయిలు అనుకుంటాను. నీరసం చొక్క అదేరా ఆడు ఈక్ పాయింట్. అవునండి. విభీషణుడు రాముడు వైపు వచ్చిన తర్వాతే కదా రావణాసుడు వీక్ అయిపోయాడు. అవును. అంచేత పట్నంలో నుంచి బ్రేక్ శాంతిని పిలిపించి ఇక్కడ నెల రోజులు మకాం పెట్టించు. బ్రేక్ శాంతి ఆ అమ్మాయి లుక్కు పడితే పంపలు కూలిపోతాయి, ఉప్పు తెగితే సంసారాలు కాలిపోతాయి. ఐదులకు చూశాడంటే సంచి ఊడిపోయింది. బాబాబు ఇంకా సేవ చూడపోయి ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. ఇక మీరు నాకు ఏ సంబంధాలు చూడక్కర్లేదండి, అన్ని శత సంబంధాలు చూస్తున్నారు. ఈసారికి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను రా. ఎంతసేపు అవుతుందా? ఇంత మంచి సంబంధం ఉందని నాకు చెప్పలేదేంటి? అదేంటి అలా పెట్టేశావు? ఎవరు నువ్వు? నా పేరు బ్రేక్ శాంతి. కొత్తగా వచ్చాను. దేనికి? ఈ ఊళ్ళో క్లబ్ పెడదామని, దాని ఓపెనింగ్ ఇన్ఛార్జ్ చేద్దామని. అలా చెప్పు. ఈయన తమ్మయ్య గారు, ప్రెసిడెంట్ గారు. అది కదగా అక్కడుంది. నాకు తెలుసు, నేను వచ్చింది తమ్మయ్య గారి కోసమే. మీ చేత్తోనే ఓపెనింగ్ చేయాలి, రండి. ఓపెనింగ్ అంటే ఏం చేయాలి? రిబ్బన్ కట్ చేయాలి. ఇంకా నయం, జాకెట్ కట్ చేయమన్నావు కాదు. నాకు అలాంటి టైలరింగ్ పనులు రావు. అదేమంత పెద్ద పని కాదండి. ఇది కత్తెరనుకోండి. అది కత్తిరి కాదు, నా చెయ్యి పట్టుకున్నా. నీ చెయ్యి తట్టుకోలేను, వదిలే. ఇది రిబ్బన్ అనుకోండి. అనుకోవడం ఏంటి, అది రిబ్బనే. అమ్మ నా వల్ల కాదు, నాకు పెళ్ళ ఉంది, కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇల్లుంది, వాచ్మెన్ కూడా లేడు. రాత్రికి వచ్చేనా? ఓపెనింగ్ రాత్రి కాదు, రేపు పొద్దున్న. ఇదేనన్నమాట గబ్బు. గబ్బు కాదని బాబు, క్లబ్బు. క్లబ్బా? ఇక్కడ ఏమేమి మాట్లాడచ్చు? అన్ని రకాల ఆటలు ఆడచ్చు.
అమ్మో ప్యాకెట్. అదేమిటండి పేకాట అన్నమాట బూత్ మాటలో వచ్చింది మీ నోట్లోంచి. అదే చూద్దాం, నాకు రాదు. నేను ఆడిస్తానుగా, నా దగ్గర డబ్బు లేదు. నేను ఇస్తానుగా. వస్తే మీది పోతే నాది. నీ గొప్పతనం నాకు తెలుసుగా. పోయిందా? నాకు తెలుసు. ఓ ఏమి అనుకోకండి, మొన్న నీకు గెలిచాను కదా. రే ఈ 100 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కోపో. రే ఈ 200 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కుని మిగతా బ్యాంకులో వేసుకో. అర్జెంట్ గా నీకేం కావాలో. చీపురు కట్ట, అప్పుడు కర్ర. నన్ను కొట్టడానికే నీ మొహం. ఇదిగో ఈ 2000 తోటి పట్టు చీర కొనుక్కో, ఈ 500 తోటి మల్లెపూలు కొనుక్కో. అవును, ఇంత డబ్బు. నాన్న ఒక 1000 రూపాయలు ఇవ్వు. ఎందుకురా? ఖర్చు కొనుక్కోవాలి. 1000 రూపాయలకే ఖర్చు వచ్చేద్దా? చీపుదిలే. ఇదిగో అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవాళే కదే మన చేతికున్న పవర్ తెలిసింది. కొంప తీసి బస్ స్టాండ్ లో జేబులు కుట్టావా? ఛీ, పేకాడా పేక. ఓహో. చిచి, పాపిష్టి సొమ్ము. ముందు ఇలాంటి పనులు మానేయండి. మీ అన్నయ్య గారికి తెలిస్తే కోపడతారు. అందరిని దించి సెలవేంట్రా. సార్ సార్ నాకే పాపము తెలియదు సార్. నిజం సార్. అడవై వ్యభిచారం మీద జస్ట్ బుక్ రాద్దామని వెళ్ళాను సార్. సెల్ల కూర్చొని రాసుకో. ఎస్, ఇదిగో ఎరువుల కంపెనీ, నీ అమెరికా వాళ్ళని వ్యభిచారం కేసు కింద లోపలికి తోసేశారు. నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. త్వరగా వచ్చి విడిపించుకో. పేపర్ వాళ్ళకి తెలిసిందనుకో నీ పరువు మొత్తం పోతుంది. ఫోన్ ఇన్స్పెక్టర్కి ఇవ్వు. మాట్లాడండి సార్. హలో, నేను ప్రతిభాదేవి మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. అలాగే అలాగే వెంటనే పంపించేస్తాను. మా వాడిని బయట పంపించడమే కాదు, ఫోన్ చేసిన వాడిని చిత్తకొట్టి లోపల పెట్టండి. అలాగే. నాకేం థ్యాంక్స్ వద్దండి, ఫోన్ పెట్టండి. వస్తానమ్మా, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఏం వద్దులే కానీ రా. తమరెక్కడికి బాబు, నీతో కాస్త పనుంది రా. వాడికి అది జరగాల్సిందే. మనలో మనకు సారి చెప్పుకోవడం ఏంటమ్మా? నిశ్చితార్థానికి అమ్మాయి లేకపోతే పెళ్లికుంటే చాలు. ఎవరు పెళ్లి? ప్రియా, నీకు సహాయం చేయడానికి వచ్చిన మనిషిని లాకప్లో పెట్టిస్తావా? నువ్వు మనిషివేనా? పైకెళ్ళు, వెళ్ళు. ఏమనుకోకండి, అమ్మ ఏదో తెలియక మాట్లాడింది. ఏమిటి నీ పొగరు? నాకు ఇష్టం లేని పెళ్లి నేను ఎందుకు చేసుకోవాలి? నేను చెప్తున్నాను కాబట్టి. నువ్వు చావమని చెప్తే చచ్చిపోవాలా? ప్రియా, నేను నీ తల్లినే. అందుకే నువ్వు పెట్టిన రొట్టె తినాలి, కట్టమన్న బట్ట కట్టాలి, నువ్వు గీతలోనే నడవాలి. నీ చేతిలో రిమోట్ పట్టుకుని నీ ఇష్ట ప్రకారంలో నాడుస్తున్నావు. మన ఇంట్లో కుక్కకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదు. నార్మల్, నీ మనసు తెచ్చి నా శరీరంలో పెట్టకు. నా మనసు నాకుంది. వాడవడం ముక్కు మొహం తెలియని వాడితో చచ్చేదాకా బ్రతకడం కంటే మొన్న పార్టీలో నా వేలి కుంగరం తొడిగి కన్నీళ్లు తుడిచాడే, అతనితో సుఖంగా జీవిస్తాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? వాడు యాప్తో ఆ కంటి బెగ్గరతోనా? నీకంటే నువ్వు అనుకున్న ఆ బెగ్గరికే నా మీద ఎక్కువ ప్రేమ ఉందమ్మా. నాకు మొగుడు అనేవాడు పుట్టుంటే అది అతనే. ప్రియా, నిప్పులో దూకుతానంటావా? దూకవే, దూకు. కపట ప్రేమన్నవి మోసపోతావా? పోవే. అదే నీ రాత అయితే అసలు నా కూతురే లేదనుకుంటాను, అసలు పుట్టనే లేదనుకుంటాను.